హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 55th వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఇందాక మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన హోమోజినైజేషన్ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో పక్కా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 95% ఛాన్సెస్ ఉన్నాయి వచ్చేది. సో మీరు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్లు ఏమంటుందంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3x minus y, ఓకే, -2 is equals to 0 and 7x square minus 4xy plus 8y square plus 2x minus 4y minus 8 is equals to 0. సో ఇది క్వశ్చన్. సో ఫస్ట్ మనము క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకి సొల్యూషన్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ఫిగర్ గీసినాను చూడండి. సో ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఇది చదువుతా, మీకు అప్పుడు అర్థమైపోతుంది. సో ఒక కర్వ్ తీసుకోండి, ఓకేనా? ఓకే, ఇది వచ్చి ఈ రెడ్ కలర్ మార్కర్ తోటి ఒక కర్వ్ గీసినాను చూడండి. ఆ కర్వ్ ఈక్వేషన్ వచ్చేసి ఇది, ఓకేనా? ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఒక లైన్ గీసినాను చూడండి. ఆ లైన్ కర్వ్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. ఏ పాయింట్స్ చెప్పగలుగుతారా? చూడండి, లైన్ ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, ఇక్కడ టచ్ చేసింది, ఓకే. మళ్ళీ లైన్ ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, ఇక్కడ ఒక దగ్గర టచ్ చేసింది. సో లైన్ కర్వ్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేసింది లేదా కట్ చేసింది? 2 పాయింట్స్ దగ్గర. ఏ దగ్గర? బి దగ్గర. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందా? ఒక కర్వ్ ఉంది, ఆ కర్వ్ని ఒక లైన్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేసింది. ఆ పాయింట్స్ వచ్చేసి ఏ ఇంకా బి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆరిజిన్ నుంచి ఒక పేర్ ఆఫ్ లైన్స్ని డ్రా చేసుకుంటున్నా, ఓకే. ఆరిజిన్ నుంచి పేర్ ఆఫ్ లైన్స్ డ్రా చేసిన అవి ఎక్కడ టచ్ అయింది? ఎగ్జాక్ట్ లైన్ కర్వ్ని ఎక్కడైతే కట్ చేసిందో, ఎక్కడెక్కడ కట్ చేసింది లైన్ కర్వ్ని? ఏ దగ్గర? బి దగ్గర. సో ఈ లైన్స్ కూడా పేర్ ఆఫ్ లైన్స్ ఏ దగ్గర? బి దగ్గర టచ్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మనల్ని ఏం కనుక్కోమన్నాడంటే ఆరిజిన్ నుంచి గీసిన లైన్స్, ఆరిజిన్ నుంచి గీసిన ఈ పేర్ ఆఫ్ లైన్స్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని టచ్ చేస్తున్నాయా లేదా? సో ఈ 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది అండ్ దాని యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. సో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్స్. సో ఇంతసేపు మీకు చెప్తున్న పేర్ ఆఫ్ లైన్స్ ఇవే, ఓకే. చూడండి, పేర్ ఆఫ్ లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్, చూడండి, జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3x minus y minus 2 and 7x square minus 4xy plus 8y square plus 2x minus 4y minus 8 is equals to 0. అంటే ఆరిజిన్ నుంచి జాయిన్ అయ్యి ఈ పాయింట్స్కి, అంటే ఈ కర్వ్కి లైన్కి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్కి టచ్ అయిన లైన్స్ ఏవైతున్నాయో ఆ లైన్స్ యొక్క ఈక్వేషన్ అండ్ వాటి మధ్యలో యాంగిల్ కూడా కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నేను ఈక్వేషన్ గురించి మాట్లాడలేదు, బట్ ఈక్వేషన్ కూడా కనుక్కోవాలి. సో క్లియర్గా అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ పేర్ ఆఫ్ లైన్స్ ఈక్వేషన్స్ ఎట్లా కనుక్కుంటాము? సో ఇదే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలంటే హోమోజినైజేషన్ అనే కాన్సెప్ట్ వాడాలి, ఓకే. హోమోజినైజేషన్ కాన్సెప్ట్ ఎవరికైనా ఐడియా లేకపోతే నా ప్రీవియస్ వీడియో వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో చూడండి, ఇప్పుడు మనము హోమోజినైజింగ్ ఎట్లా చేస్తామంటే హోమోజినైజింగ్ 7x square minus 4xy plus 8y square plus 2x minus 4y minus 8 with 3x minus y is equals to 2. అంటే మనం ఈ లైన్ ఈక్వేషన్ యూజ్ చేసి ఈ కర్వ్ని హోమోజినైజ్ చేయడానికి ట్రై చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 3x minus y minus 2 is equals to 0. నేను మళ్ళీ అదే రాసిన, తర్వాత ఏం చేసిన 3x minus y, ఈ -2 నాటి పంపిస్తే ఏమవుతుంది? +2, ఓకే. సో నేను ఈ 2ని పంపిస్తే 3x minus y is equals to 2 అయింది. నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేసిన అంటే 3x minus y is equals to ఈ 2ని నేను 2 into 1 అని రాసుకుంటున్నా. ఎందుకు రాసుకుంటున్నారో మీకు తర్వాత అర్థమవుతుంది. సో 3x minus y by 2 is equals to 1 ఇది ఎట్లా వచ్చిందంటే ఈ 2ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 2 ఇంటూ 1 ఉంది కదా, సో ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో 3x minus y by 2 is equals to 1 ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన కర్వ్ ఈక్వేషన్ తీసుకుందాం.
సో కర్వ్ ఇది వచ్చేసి కర్వ్ ఈక్వేషన్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానో చూడండి. 7x² మైనస్ 4xy ప్లస్ 8y² ప్లస్ 2x ఇంటూ 1 మైనస్ 4y ఇంటూ 1 మైనస్ 8 ఇంటూ 1² ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే హోమోజినైజేషన్లో వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్. సో ఇది మీకు అర్థమైతేనే, ఇది మీరు గుర్తుపెట్టుకుంటేనే సమ్స్ వస్తాయి. సో ఇట్లా రాసుకున్న తర్వాత 7x² మైనస్ 4xy ప్లస్ 8y² ప్లస్ 2x ఇంటూ 1 ప్లేస్లో నేను ఏం రాస్తున్నా అంటే ఇందాక మనము ఇట్లా రాసుకున్నామా 3x మైనస్ y/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ 1 ప్లేస్లో నేను 3x మైనస్ y/2 పెడుతున్నా. చూడండి 1 ప్లేస్లో 3x మైనస్ y/2 మైనస్ 4y ఇంటూ 1 అంటే 3x మైనస్ y/2 మైనస్ 8 ఇంటూ 1² అంటే 3x మైనస్ y/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మీరు ఈ స్టెప్ గుర్తుపెట్టుకున్నారంటే సరిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఈ లైన్ ఈక్వేషన్ ఇట్లా రెడ్యూస్ చేసుకోవాలి. తర్వాత ఈ స్టెప్ ఉందా, ఈ స్టెప్ని రాయాలి. రాసుకున్న తర్వాత సబ్స్టిట్యూషన్ కరెక్ట్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత ఈజీ అయిపోతుంది సమ్. సో 7x² మైనస్ 4xy ప్లస్ 8y². సో ఇక్కడ మీరు చూడండి ఈ టూ క్యాన్సిల్ చేసేసినాను నేను, ఓకేనా. సో x ఇంటూ 3x 3x², x ఇంటూ మైనస్ y మైనస్ xy, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి 2 1s are 2 2s are. సో మైనస్ 2y ఇంటూ 3x మైనస్ 6xy. ఎట్లా వేసిన ఎప్పుడైనా 2 ఇంటూ 3 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 ఇంటూ y ఇంటూ xy. సో మైనస్ 6xy ప్లస్ ఎందుకు ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2y ఇంటూ y ఎంత 2y². తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఏం చేసిన అంటే మైనస్ 8 ఇంటూ ఇదేంది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా లేదా 3x మైనస్ y హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఏమొస్తుంది 9x² ప్లస్ y² మైనస్ 6xy బై 2² అంటే ఎంత 4. సో 4 1s are 4 2s are. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ 7x² మైనస్ 4xy ప్లస్ 8y² ప్లస్ 3x² మైనస్ xy మైనస్ 6xy ప్లస్ 2y². ఇప్పుడు చూడండి నేను మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ 2 ఇంటూ 9 ఎంత మైనస్ 18x² మైనస్ 2 ఇంటూ ప్లస్ y² ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ y² 2y². సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2 ఇంటూ 6xy ఈజ్ నథింగ్ బట్ 12xy. సో ఇప్పుడు చూడండి మనము ఇట్లాంటి పెద్ద లెంత్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనము సపోజ్ నేను ఇప్పుడు ఫస్ట్ x² టర్మ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తాను అంటే x² టర్మ్ ఎక్కడ ఉందో అక్కడ మీద డాట్స్ పెట్టుకుంటున్నాను. చూడండి డాట్ 3 ఉన్నాయి. 7x² ప్లస్ 3x² ఎంత 10x². 10x² మైనస్ 18x² మైనస్ 8x² అయిపోతుంది. కన్ఫ్యూజన్ ఉండదు మనకి. ఈ డాట్స్ ఎందుకంటే దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా. సో ఇప్పుడు నెక్స్ట్ y² టర్మ్కి నేను టిక్ పెట్టుకుంటున్నా. సో ఇక్కడ ఒక y² టర్మ్ ఉంది, ఇక్కడ ఒక y² టర్మ్ ఉంది, ఇక్కడ ఒక y² టర్మ్ ఉంది. సో 8y² ప్లస్ 2y² అంటే 10y², 10y² మైనస్ 2y² అంటే 8y² ప్లస్ 8y². తర్వాత xy, దీనికి నేను సర్కిల్ పెట్టుకుంటున్నాను xy టర్మ్కి. ఇక్కడ ఒక xy, ఇక్కడ ఒక xy, ఇక్కడ ఒక xy, చూడండి ఇక్కడ ఒక xy. ఎంత ఈజీ అయిపోయింది. సో అట్లా సో మైనస్ 4xy మైనస్ xy ఎంత మైనస్ 5xy మైనస్ 5xy మైనస్ 6xy మైనస్ 11xy మైనస్ 11xy ప్లస్ 12xy ఈజ్ నథింగ్ బట్ మైనస్ xy. సో మైనస్ xy వచ్చిందా లేదా, ఓకే సారీ మైనస్ 11xy ప్లస్ 12xy ఈజ్ నథింగ్ బట్ ప్లస్ xy. ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ప్లస్ xy ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ ఆఫ్ 8x² మైనస్ 8y² మైనస్ xy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ మైనస్ నాట్ పంపిస్తే 8x² మైనస్ 8y² మైనస్ xy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి. హోమోజినైజేషన్ అంటే సింపుల్గా మనకి ఇంత పెద్ద ఈక్వేషన్ ఉందా చూడండి. లాస్ట్కి మనకి ఏమొచ్చింది అదంతా లేకుండా మనకి x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్ లేకుండా ఓన్లీ ఇది వచ్చింది. సో దీన్నే హోమోజినైజేషన్ అంటాం, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మనకి ఏం కనుక్కోమన్నాడు. ఓకే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇంకో ఈ లైన్స్ని, ఓకే. సో ఇప్పుడు ఈ పేర్ ఆఫ్ లైన్స్ యొక్క ఈక్వేషన్ కనుక్కున్నాం మనం, ఓకేనా. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఆ పేర్ ఆఫ్ లైన్స్కి మధ్యలో యాంగిల్ కనుక్కోమన్నాడు. సో ఆ పేర్ ఆఫ్ ఈక్వేషన్ కనుక్కున్నామని యాంగిల్ కనుక్కోలేదు. సో యాంగిల్ ఎట్లా కనుక్కుంటాము, ఇఫ్ టీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్స్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h².
సింపుల్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ కంబైన్డ్ ఈక్వేషన్ ఉందా, అందులో మనము రాసుకుందాం. ఏ వాల్యూ ఎంత 8, బి వాల్యూ ఎంత ఓకే -8. నెక్స్ట్ x5 వాల్యూ ఎంత, సారీ హెచ్ వాల్యూ ఎంత. యాక్చువల్గా మనం 2h వాల్యూ రాసుకుందాం ఫస్ట్. 2h ప్లేస్లో ఏముంది ఇక్కడ -1. చూడండి 2h ఇక్కడ -xy ఉంది. అంటే దాని అర్థం ఏంది, xy కోఎఫిషియంట్ ఏంది ఇక్కడ మనకి -1 కదా. సో 2h = -1, h = -1/2. ఓకేనా. ఇప్పుడు చూడండి cos θ = a + b 8 - 8/√a - b² అంటే 8 - 8² అంతే 8 - 8² + 4 × 1/2². సో 8 - 8 ఎంత 0. సో ఎనీథింగ్ మొత్తం 0/0 మొత్తం మనకు 0 వస్తుంది. సో cos θ ఎప్పుడు 0 అవుతుంది చెప్పండి మనకి. cos ఆఫ్ విచ్ యాంగిల్ విల్ గివ్ యూ 0. cos ఆఫ్ 0 అంటే 1, cos 45 అంటే 1/2. అట్లా ఏ యాంగిల్ పెట్టుకుంటే 0 వస్తుంది, θ 90 పెట్టుకుంటే. సో θ = 90 degrees. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ 2 పెయిర్ ఆఫ్ లైన్స్ అనేటివి పర్పెండిక్యులర్ ఉన్నాయి, లేదా వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంది. సో క్లియర్గా అర్థమైందా. √2 = 0 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సో ఏమంటున్నాడు క్వశ్చన్లో, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత క్వశ్చన్ చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఒక కర్వ్. ఏది చూడండి ఇట్లా గీసినాను చూడ, అదొక కర్వ్. ఓకే, ఆ కర్వ్ ఈక్వేషన్ వచ్చేసి ఇది. ఓకేనా, ఈ పెద్ద ఈక్వేషన్ వచ్చేసి ఆ కర్వ్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ ఒక నేను లైన్ డ్రా చేసుకున్నాను చూడండి ఆరోస్ తోటి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ లైన్ కర్వ్ని టచ్ చేస్తుందా లేదా. ఎస్, ఎక్కడెక్కడ టచ్ చేస్తుంది, ఏ దగ్గర టచ్ చేస్తుంది, ఇక్కడ ఒక దగ్గర, ఇక్కడ దగ్గర టచ్ చేసిందా లేదా చూడండి. ఏ దగ్గర కట్ చేసింది, మళ్ళీ బి దగ్గర కట్ చేసింది. సో ఇప్పుడు మన క్వశ్చన్లో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే, ఆరిజిన్ నుంచి చూడండి ఈ 2 పాయింట్స్కి గీసిన లైన్స్ యొక్క ఈక్వేషన్. చూడండి ఆరిజిన్ నుంచి ఈ కర్వ్ ఇంకా లైన్ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ ఏంది, ఏ బి అంతే కదా. సో లైన్ అనేది కర్వ్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది, ఏ దగ్గర బి దగ్గర. సో ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి 2 లైన్స్ డ్రా చేసిండ్రు. ఓకేనా, చూడండి ఆరిజిన్ నుంచి 2 లైన్స్ జాయిన్ చేసినారు. ఇప్పుడు ఏమంటున్నంటే ఈ జాయిన్ చేసిన 2 లైన్స్ ఏవైతున్నాయో వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉందని ప్రూవ్ చేయమంటున్నా అంటే 90 degrees. పర్పెండిక్యులర్ అంటే ఏంది 90 degrees అని చెప్పిండు. సో ఆరిజిన్ నుంచి గీసిన లైన్స్ని ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి జాయిన్ చేసిండు. సో ఆ లైన్స్ మధ్యలో యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయమంటున్నాడు. చూడండి, షో దట్ ద లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే లైన్స్ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి జాయిన్ చేసిన లైన్స్ ఏవైతున్నాయో వాటిని పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే మధ్యలో 90 degrees ఉందని ప్రూవ్ చేయమంటుండే ఇట్లా. ఓకేనా, క్లియర్. సో ఇప్పుడు ఏం చేస్తాము, మనకి కర్వ్ లైన్ ఇట్లా 2 ఇన్వాల్వ్ అయినాయి అంటే పేర్ ఆఫ్ లైన్స్లో హోమోజనైజేషన్ కాన్సెప్ట్ వెళ్ళిపోవాలి బ్లైండ్గా. ఓకే సార్ మీకు కాన్సెప్ట్ అంతా మాకు అంత వద్దు, డైరెక్ట్ మనకి కొన్నిసార్లు కొంతమంది కాన్సెప్ట్ అర్థం కాదు, వాళ్ళ కోసం ఏంటంటే ఓన్లీ వాళ్ళ కోసం ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఏంటంటే కొంచెం మాకు అర్థం అవ్వట్లేదు, జస్ట్ మాకు ఏమంటారు ప్రొసీజర్ కావాలి, డెప్త్ ఇన్డెప్త్ డీటెయిల్ ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ వద్దనుకుంటే మీకు కర్వ్ ఇచ్చిండు, స్ట్రైట్ లైన్ ఇచ్చిండు. సింపుల్గా మీకు కర్వ్ స్ట్రైట్ లైన్ ఇచ్చిండంటేనే మ్యాక్సిమం టు మ్యాక్సిమం అది హోమోజినైజేషనే. సో ఎట్లా చేసినాం చూడండి, హోమోజినైజింగ్ x² - xy + y² + 3x + 3y - 2 = 0 with x - y - √2 = 0. అర్థమవుతుందా. మనము ఈ కర్వ్ని హోమోజినైజ్ చేస్తున్నాం దేనితోటి, దేని హెల్ప్ తోటి, ఇంకో ఈ లైన్ హెల్ప్ తోటి. సో ఈ లైన్ని మనం ఎట్లా వాడుకుంటామో చూద్దాం. x - y - √2 = 0. ఈ √2 అటు తీసుకెళ్తే x - y = √2, x - y √2 × 1 రాసిన. సో x - y √2 × 1 రాసిన. సో x - y ఇప్పుడు ఈ √2 × 1 ఉందా, ఈ √2 ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో x - y/√2 = 1. ఓకేనా, x² - xy
ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 1 ప్లస్ 3y ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ హోమోజినైజేషన్. ఈ స్టెప్ మీరు రాయాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఎక్స్ టర్మ్ ఉంటుందా దాని పక్కన 1 పెట్టుకోవాలి, వై టర్మ్ ఉంటుందా దాని పక్కన 1 పెట్టుకోవాలి, కాన్స్టెంట్ ఉందా పక్కన 1 స్క్వేర్ పెట్టుకోవాలి. ఏ హోమోజినైజేషన్ సమ్ అయినా 1 1 1 స్క్వేర్. క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 1 అని ఉందా. సో 1 ప్లేస్లో మనం చూడండి 1 ఇది ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 ఉంది కాబట్టి 3x ఇంటూ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 ప్లస్ 3y ఇంటూ 1 అంటే ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్. అర్థమైందా? రైట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇప్పుడు చూడండి 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ 3x ఇంటూ మైనస్ వై మైనస్ 3xy బై రూట్ 2 ప్లస్ 3y ఇంటూ ఎక్స్ 3yx 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3y ఇంటూ వై 3y స్క్వేర్ బై రూట్ 2 మైనస్ 2 ఇంటూ ఎక్స్. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 కదా. ఓకే, ఇది ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3xy బై రూట్ 2 ప్లస్ 3yx మైనస్ 3y స్క్వేర్ బై రూట్ 2. ఇక్కడ ఏమైంది చెప్పండి, ఈ టూ క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం చేసిన, ఈ మైనస్ని దీంతో మల్టిప్లై అయ్యండి. మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత మీరు గమనించండి నేను ఏం చేసినాను చెప్పండి. నేను ఏం చేసిన, సింపుల్గా మొత్తం అంత దానికి ఎల్సిఎం తీసుకున్నా. ఓకేనా, డైరెక్ట్ వేసిన ఎల్సిఎం తీసుకున్నా. సో ఎట్లా ఎల్సిఎం తీసుకున్నారు సార్, ఇక్కడ ఏం లేదు కదా అంటే, ఏం లేకపోతే మనం ఏం తీసుకుంటాం 1. సో 1 కామా రూట్ 2 కామా రూట్ 2 కామా 1కి ఎల్సిఎం ఏమొస్తుంది అంటే రూట్ 2 వస్తుంది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఏం లేదు కదా డైరెక్ట్ మీరు ఈ రూట్ 2ని దీంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి రూట్ 2ని దీంతో మల్టిప్లై చేయాలి. అండ్ ఇప్పుడు ఈ రూట్ 2 ఉన్న టర్మ్స్ ఏవైతున్నాయో దాన్ని మనం ఏం గెలకొద్దు, ఎట్లుందో అట్లనే ఉంచేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం మీకు, ఎక్స్ ప్లస్ ఎక్స్ బై వై ప్లస్ జెడ్ బై ఎక్స్ ప్లస్ 1 అని ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము చూడండి. ఎల్సిఎం ఏమైపోతుంది అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి వై ఇంటూ ఎక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలి తెలుసా, ఈ వైని ఎక్స్ని దీంతో మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్, సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఓకే ఎక్స్ స్క్వేర్ వై అంతే, సారీ, ప్లస్ ఇప్పుడు మీరు ఓకే సరే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, జెడ్ బై వైఏ ఉందనుకుందాం. సో మొత్తం ఎల్సిఎం ఏమవుతుంది వై. ఇప్పుడు ఇక్కడ ఏం మల్టిప్లై చేయాలంటే సింపుల్గా ఇది మల్టిప్లై చేయాలి, ఎక్స్ వై ప్లస్ ఇంకా మీది ఏం మల్టిప్లై అయ్యద్దు, కింద వై ఉంది కాబట్టి ప్లస్ జెడ్, మళ్ళీ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఇంటూ వై. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఇక్కడ ఏం లేదు కాబట్టి రూట్ 2 తోటి ఇది రూట్ 2 తోటి ఇది. సో రూట్ 2x స్క్వేర్ మైనస్ రూట్ 2xy ప్లస్ రూట్ 2y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ 3xy మైనస్ 3y స్క్వేర్ మైనస్ రూట్ 2x స్క్వేర్ మైనస్ రూట్ 2y స్క్వేర్ ప్లస్ 2 రూట్ xy బై రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఈ రూట్ 2 నేను ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, రూట్ 2 ఇంటూ 0. సో ఇక్కడ చూడండి క్లియర్గా, ప్లస్ రూట్ 2x స్క్వేర్ మైనస్ రూట్ 2x స్క్వేర్ ప్లస్ రూట్ 2y స్క్వేర్ మైనస్ రూట్ 2y స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ 3xy అంతేనా. చూడండి ఇప్పుడు 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ రూట్ 2xy ప్లస్ 2 రూట్ 2xy ఎంత చెప్పండి, 2 రూట్ 2xy మైనస్ రూట్ 2xy ఇస్ నథింగ్ బట్ రూట్ 2xy. సో 3x స్క్వేర్ ప్లస్ రూట్ 2xy మైనస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్లియర్గా అర్థమైందా. సో ఇది వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చింది. సో ఈ పేర్ ఆఫ్ లైన్స్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంది, వీటి మధ్యలో యాంగిల్ 90 అని ప్రూవ్ చేయాలి, అవి పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తాము చూడండి. ఇఫ్ టీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్స్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. సో పేర్ ఆఫ్ లైన్స్ మధ్యలో యాంగిల్ ఫార్ములా ఏంటంటే
పేర్ ఆఫ్ మధ్యలో యాంగిల్ ఉంటే దాని యొక్క ఫార్ములా ఏంటంటే ఇది. సో ఏ ఎంత మనకి 3, బి ఎంత మా ఓకే 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 చి ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏ వాల్యూ 3, బి వాల్యూ -3, 2h వచ్చేసి √2. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ ఎంత 3, బి ఎంత -3. 3 - 3 బై √3 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు √2/2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/√2. సో 4 ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్. అంత మనం సాల్వ్ చేస్తే మనకి మీద 0 వస్తుంది, కింద ఏదో వాల్యూ వస్తుంది. బట్ అవసరం లేదు మనకి. సంథింగ్ బై 0 0, ఓకేనా, 0 సంథింగ్ 0. సో మనకి కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది మొత్తం 0. అసలు మనకు కాస్ థీటా 0 ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఎప్పుడు వస్తుంది? థీటా వాల్యూ ఏం పెట్టుకుంటే మనకి కాస్ థీటా 0 వస్తుంది? సింపుల్గా 90 పెట్టుకోండి. కాస్ 90 పెడుతున్నా, 0నే కదా. సో థీటా వాల్యూ 90 ఉంటే 0 అవుతుంది కాబట్టి థీటా 90 డిగ్రీస్. దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉందని. సో 2 లైన్స్ మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉందంటే అవి రెండు పర్పెండిక్యులర్ అని అర్థం. సో క్లియర్గా అర్థమైందా? నేను ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు ఎలాబొరేట్ చేసి చెప్తున్నా, సో మీకోసమే. సో క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.